ఏపీలో ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఇవాల్టి నుంచి విధుల్లో చేరనున్నట్టు ప్రకటించారు అంగన్వాడీ సంఘాల నాయకులు. గత 42 రోజులుగా సమ్మె చేసిన అంగన్వాడీలను రాత్రి పొద్దుపోయాక మరోసారి చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు అంగన్వాడీ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వేతనాలను పెంచితేనే తాము సమ్మె విరమిస్తామని ప్రభుత్వానికి అంగన్వాడీలు తేల్చి చెప్పారు. దీంతో జూలై నెల నుంచి పెంచిన వేతనాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. లిఖితపూర్వకంగా రాసిస్తామని తెలిపింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు అంగన్వాడీ యూనియన్ నేతలు. ప్రభుత్వంతో చర్చల సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు అంగన్వాడీలు. మొత్తం 11 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ప్రస్తుతం వేతనాలు మినహా అన్ని డిమాండ్స్కు అంగీకరించింది ప్రభుత్వం. పెంచిన వేతనాలు జూలై నుంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచడానికి అంగీకరించింది. ప్రభుత్వం పూర్తిగా కూడా వాళ్ళ సమ్మె పట్ల సానుకూలత ఉండి సుమారు 11 డిమాండ్లు వాళ్ళు వచ్చి మా ముందు పెట్టారు. అందులో 10 డిమాండ్లని మరి ఉభయ అంగీకారంతో 10 డిమాండ్లు కూడా చేశాము. 11 డిమాండ్లు గత 2 సార్లు ఏదైతే దాన్ని పొడిగించుకొచ్చామో, ఏదైతే వేతనం అనే విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా జూలై నెలలో కూర్చొని ఉభయలు అంగీకారంతో ఆ కార్యక్రమం కూడా దాన్ని కూడా పూర్తిగా నెరవేరుస్తామనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పాము. 60 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ని 62 సంవత్సరాలు చేయమన్నారు. దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దాన్ని కూడా ఉత్తర్వులు ఇస్తున్నాము. కాలంలో జీతం కానీ సమకాలంలో జరిగిన మన కేసులకి వాళ్ళు కొన్ని మా మీద మా ప్రభుత్వం మీద దూషించినవి, మా నాయకులు తిట్టినవి, మమ్మల్ని ధర్నాలు చేసినవి, దాని మీద వచ్చి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత కోసం పోలీసులు వచ్చి దాని మీద కేసులు పెట్టిన విషయాలు ఇవన్నీ ఉన్నాయి కదా. వాటిని అన్నింటినీ వీళ్ళు రిక్వెస్ట్ చేసి జరిగిందన్న ప్రభుత్వ సానుభూతితో మా అక్క చెల్లెమ్మలు కాబట్టి వాళ్ళకి దాని మీద కూడా పరిశీలించి తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ కోరిక ప్రకారం ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఆ విషయాన్ని కూడా సీఎం గారు చెప్పి అవన్నీ కూడా చేస్తామని చెప్పి వారికి కూడా జరిగింది. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏదైతే అనుకున్నామో ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ప్రధానంగా మొదటిది వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలికంగా మా సమ్మె కొనసాగింది. వేతనాలు ఫస్ట్ ప్రభుత్వం అసలు పెంచలేను అని చెప్పింది. తర్వాత వచ్చేసి మేము పెంచుతాము అని చెప్పేసి చెప్పారు, కానీ ఎప్పుడు పెంచుతారు, ఎంత పెంచుతారు అనేది నిర్దిష్టత లేని కారణంగా కొనసాగించాల్సి వచ్చింది. అయితే ఈ రోజు ప్రధానంగా జూలైలో పెంచుతాము. ఆ పెంచే కన్సిడర్ అమౌంట్ ఒకటి కాపీని ఇప్పుడు నిర్దిష్టంగా రాసి మాకు ఇస్తామని చెప్పారు. అది యూనియన్లతోటి ప్రభుత్వంతో అంగీకారమైన అమౌంట్ పెంచడానికి మేము ఈ రోజు నిర్దిష్టమైన కాపీ రాసిస్తామని చెప్పారు. దాంతో మేము సమ్మెని విరమించాలని చెప్పేసి అనుకున్నాం. రెండోది గ్రాట్యుటీకి సంబంధించి జరిగింది చర్చ. గ్రాట్యుటీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ముఖ్యమంత్రి గారి ద్వారానే రాసి పంపిస్తామని చెప్పారు. అప్పటి వరకు గ్రాట్యుటీ ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్ కేవలం వర్కర్ కి 50,000 రూపాయలు ఉంది, హెల్పర్ కి 20,000 రూపాయలే ఉంది. దాన్ని ఇప్పుడు అదనంగా 50,000ది 1,20,000 రూపాయలకి వర్కర్ కి పెంచుతున్నారు. హెల్పర్ది 20,000 ఉండదు, 60,000 రూపాయలకి పెంచుతున్నారు. దీన్ని కూడా మేము అంగీకరించడం జరిగింది. శాలరీకి సంబంధించి కూడా జూలైలో ఖచ్చితంగా కూడా మినిట్స్ రూపంలో లిఖితపూర్వకంగా యూనియన్ నాయకుల్ని అధికారులతో ఖచ్చితంగా వేతనాలు పెంచుతామని చెప్పారు. అలాగే 60 సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని 62 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచారు. అలాగే మినీ అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి దానికి కూడా కమిటీ వేసి మొత్తం రూరల్, అర్బన్, ట్రైబల్స్ లో కూడా దీన్ని బట్టి చేస్తామని చెప్పారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 50,000 రూపాయలు ఉన్న దాన్ని 1,20,000 రూపాయలు చేశారు. హెల్పర్ కి 20,000 రూపాయలు ఉన్న దాన్ని 60,000 రూపాయలు చేశారు. అలాగే ఈరోజు సంక్షేమ పథకాల్లో అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది. అందులో ప్రజాసాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది. దాన్ని తొలగించేసి ఖచ్చితంగా కూడా సంక్షేమ పథకాల్లో కూడా లబ్ధి చేకూరేటట్లుగా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రధానమైన డిమాండ్ వేతనాలు పెంచడము. ఈ వేతనాలకు సంబంధించి ఈ రోజు చర్చ జరగడం జరిగింది. ఈ వేతనాలు మేము ఏమైతే అనుకున్నామో దానికి అనుకూలంగానే ఈ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మేము ఇస్తామనే మాట మాకు ఇచ్చినారు. అది లిఖితపూర్వకంగా కూడా ఇస్తామని చెప్పి తెలియజేసినారు. మేము ఈ డిమాండ్స్ అన్నింటిని కూడా గతంలో 10 డిమాండ్స్ మనకు చేశామని చెప్పారు. ఇది 11వ డిమాండ్. అన్ని డిమాండ్లు చేస్తామని చెప్పిన తర్వాతనే మేము ఇది సంపూర్ణంగా ఈ సమ్మెను కాల్ ఆఫ్ చేసి కార్యకర్తలందరినీ కూడా రేపు విధుల్లో చేరాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము.
రైట్. ఎట్టకేలకు ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు సఫలమయ్యాయి. వాటి నుంచి విధుల్లోకి చేరనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర. నిన్న అర్ధరాత్రి అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే నాయకులు ఉన్నారో వారితో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణుడు పాల్గొన్నారు. అంగన్వాడీ నాయకులు కార్యకర్తలతో ఈ సమ్మెకు సంబంధించినటువంటి ఏదైతే కనుక ఈ జీతం పెంపుదల డిమాండ్ ఏదైతే ఉందో దాని మీదనే ప్రధానంగా జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు 11 డిమాండ్లు గతంలో చేశారు, 10 డిమాండ్లు ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ జీతం పెంపుదలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఒక పీఠములు నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలో 42 రోజుల పాటు వాళ్ళు ఈ నిరవధిక నిరాహార దీక్షలు సమ్మెలతో హోరెత్తించారు. అరెస్టు వీటన్నిటి పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో జూలై నుంచి జీతాలు పెంచుతామంటే కనుక ఎన్నికల తర్వాత గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక చర్చించి గౌరవప్రదమైనటువంటి జీతాన్ని పెంచుతాము అని చెప్పేసి మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. వేతనాల పెంపులో చర్చల్లో ఏదైతే కనుక నిర్ణయం తీసుకున్నో దానికి సంబంధించినటువంటి మినిట్స్ రూపంలో కూడా నమోదు చేస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు గతంలో ఏదైతే కనుక ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చేటువంటి ప్రయోజనాలకు సంబంధించి ఏదైతే ఉందో అది వర్కర్లకు 50,000 నుంచి తర్వాత 1,20,000, అలాగే హెల్పర్లకు 60,000 పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. మట్టి ఖర్చులు గతంలో మట్టి ఖర్చులు ఉండేటి కాదు. ఎవరైనా వర్కర్ కానీ హెల్పర్ కానీ చనిపోతే వారికి ఏవే కానీ సహాయం చేసే పరిస్థితి, అంటే వాళ్ళ దహన సంస్కారాలకు సంబంధించినట్టు సహాయం చేసే పరిస్థితి ఉండేది కాదు. దానికి సంబంధించి వడ్డీ ఖర్చుల కోసం అని చెప్పేసి 20,000 ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సమ్మెకాలానికి సంబంధించినటువంటి ఏదైతే 42 రోజుల పాటు వారికి జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సమ్మె సమయంలో పెట్టినటువంటి కేసులు, ఎస్మా ఇవన్నీ కూడా ఎత్తివేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్కి సంబంధించేది కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి దానికి సంబంధించి కేంద్రం ఏదైతే కనుక నిబంధనలు పెట్టిందో దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తర్వాత కేంద్రానికి లెటర్ రాసి దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద చర్చించి గ్రాడ్యుయేట్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. గతంలోనే ఇంతకుముందు జరిగిన చర్చల్లోనే 60 నుంచి 62 సంవత్సరాలకు ఉద్యోగ పదవి విరమణ వయసు పెంపుదల కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంగన్వాడీ రోజువారీ కార్యక్రమ సమస్యల పరిష్కరించే వాళ్ళకి వివిధ రకాల యాప్లు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఏదైతే కనుక వాళ్ళు ఆరోపిస్తున్నారో దానికి సంబంధించి ఒకే యాప్ పెట్టేందుకు కోసం అని చెప్పేసి ప్రభుత్వం అంగీకరింపు చేయడం జరిగింది. వీటితో పాటు మినీ సెంటర్ల అప్గ్రేడ్ వ్యవహారంలో కూడాను గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కూడా ఒక కమిటీ వేసి అది ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి, తర్వాత వాళ్ళకు ఒక హెల్పర్ను కూడా అపాయింట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. దీని మీద అంగన్వాడీ నాయకులు కార్యకర్తలందరూ కూడాను సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచి కూడాను వారు సమ్మె విరమించి విధుల్లోనికి దిగుతామని చెప్పేసి ప్రభుత్వానికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్లు కార్యకర్తలు తమ ఆందోళన వినిపించి నిరాహార దీక్షలు విరమించి ఇంకా విధుల్లో ఈ రోజు నుంచి తిరిగి చేరనున్నారు. రైట్ విజయ్ చంద్ర, థ్యాంక్ యూ.